ఇప్పుడు లైట్ చాప్టర్ ఉంది. లైట్ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ ఒక పేజ్లోనే, మళ్ళీ ఎక్కువ కాదు, ఒకటే పేజ్లో షార్ట్ నోట్స్ ఉండాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం ఫైండ్ చేయాలి మనం, దాని రిలేటెడ్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి. సో 10 అని రాస్తా, ఫోకల్ లెంత్ 10 మీటర్సా, 10 కూరగాయల పండ్ల ఏంటి అది. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కాకుండా మోడరేట్ క్వశ్చన్స్, తర్వాత కొంచెం లెవెల్ పెంచండి. ఇట్లా మీరు లెవెల్ వైజ్ క్వశ్చన్స్ కనుక చేసుకుంటూ వెళ్ళారనుకోండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ వేదాంతు తెలుగు ఫౌండేషన్ 9th and 10th. సో ఈ రోజు వీడియోలో మనం ఎవరైతే క్లాస్ 10th స్టూడెంట్స్ ఏపీ బోర్డ్ ఆర్ తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఫిజిక్స్ లో న్యూమరికల్స్ లో స్ట్రగుల్ అవుతున్నారో, సో మీరు ఎన్నిసార్లు చేసినా మీకు ఫార్ములాస్ గుర్తుండట్లేదు, లేదంటే ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నారు న్యూమరికల్లో, ఫైనల్ ఆన్సర్ రావట్లేదు. సో మధ్యలో అంతా గుర్తున్నా కూడా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర క్యాలిక్యులేషన్ దగ్గర మిస్టేక్ చేస్తున్నారు. సో ఈ మిస్టేక్స్ అన్నిటిని అసలు అవాయిడ్ చేయడం ఎట్లా అన్నది మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, యూ విల్ గెట్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ ప్లాట్ఫామ్ గైస్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్టూడెంట్స్ న్యూమరికల్స్ చేసేటప్పుడు చేసే కామన్ మిస్టేక్స్, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేకపోవడం, అంటే కాన్సెప్ట్ క్లారిటీ లేకపోవడం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఫిజిక్స్ డైరెక్ట్ న్యూమరికల్స్ సాల్వ్ చేసే ముందు బై హార్ట్ చేయడం, అంటే లైట్ చాప్టర్ లో ఈ న్యూమరికల్స్ వస్తాయి వాటిని బై హార్ట్ చేయడం, ఎలక్ట్రిసిటీలో ఈ న్యూమరికల్స్ వస్తాయి వాటిని బై హార్ట్ చేయడం, మయోపియా ఆర్ హైపర్మెట్రోపియా బేస్డ్ ఈ న్యూమరికల్స్ వస్తాయి వాటిని బై హార్ట్ చేయడం. ఇలా కాకుండా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. మిర్రర్ ఫార్ములా ఎక్కడ అప్లై చేస్తాము, సో దాని మ్యాగ్నిఫికేషన్ ఏంటి, సో దాంట్లో సైన్ కన్వెన్షన్స్ ఏంటి, సో ఇవన్నీ మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ కాన్సెప్ట్ క్లారిటీ. ఇది ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్గా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారు. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే రైట్ ద షార్ట్ నోట్స్. ఇప్పుడు లైట్ చాప్టర్ ఉంది. లైట్ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ ఒక పేజ్లోనే, మళ్ళీ ఎక్కువ కాదు, ఒకటే పేజ్లో షార్ట్ నోట్స్ ఉండాలి. సో అది మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవాలి. ఆ పేజ్ ఎప్పుడు కూడా మీ మైండ్లో ఉండాలి, ఓకేనా. మిర్రర్ ఫార్ములా, లెన్స్ అండ్ దెన్ మ్యాగ్నిఫికేషన్, సో ఇట్లాంటి ఫార్ములాస్ అన్ని మీ మైండ్లో ఉండాలన్నమాట. సో యూనిట్స్, చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే యూనిట్స్ని కన్వర్ట్ చేయకుండా, ఎస్పెషల్గా ఎలక్ట్రిసిటీలో ఇప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ లెంత్ మీటర్స్లో ఇస్తారు అండ్ అదర్ కొన్నిట్లలో సెంటీమీటర్స్లో ఇస్తారు, ఓకేనా. సో రెసిస్టెన్స్ వచ్చేసరికి ఓమ్స్లో ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, లెంత్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అండ్ ఏరియాని కొన్నిసార్లు సెంటీమీటర్ స్క్వేర్లో ఇస్తారు, కొన్నిసార్లు మీటర్ స్క్వేర్లో ఇస్తారు. సో ఈ యూనిట్స్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది చాలా బేసిక్ థింగ్ అనమాట. అవి మీరు నేర్చుకోవాలి, యూనిట్ కన్వర్షన్స్. అండ్ దెన్ సో నాట్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే క్వశ్చన్ చూడగానే ఫస్ట్ భయపడిపోతారు. ఓహో ఇది ఇంత పెద్దగా ఉంది ఏంటి, సో ఈ సర్క్యూట్ ఏంటి, దీంట్లో అసలు సిరీస్ ఏంటి, ప్యారలల్ ఏంటి, వామ్మో ఇది నాకు రాదు అన్న థాట్లో ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం ఫైండ్ చేయాలి మనం, దాని రిలేటెడ్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఈ 3 డాట్స్ని కనుక మీరు కనెక్ట్ చేస్తే యూ కెన్ సాల్వ్ ఎనీ క్వశ్చన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటి, సో ఫార్ములా ఏంటి, ఈ 3 డాట్స్ని కనెక్ట్ చేయాలి మీరు. అప్పుడు మీరు ఏ ఫిజిక్స్ న్యూమరికల్ అయినా సాల్వ్ చేయగలుగుతారు, ఓకే. సో అండ్ స్కిప్పింగ్ స్టెప్స్ ఇన్ ఏ హరీ. చాలామంది స్టూడెంట్స్ నాకు వచ్చు అన్న తొందరలో ఏం చేస్తారంటే ఎక్కడో ఒక దగ్గర సింపుల్ మిస్టేక్ చేస్తారు. ఈ యూనిట్స్ కన్వర్ట్ చేయడం మర్చిపోవడము, లేదంటే ఫార్ములాని రివర్స్ రాయడము, లేదంటే ఏదో ఒక వాల్యూని ఇచ్చిన వాల్యూ కంటే వేరేది తీసుకోవడం, లేదంటే సింపుల్ మల్టిప్లికేషన్, డివిజన్ ఇలాంటి మిస్టేక్స్ చేయడం. సో ఇవి చేయడం వల్ల మనకు ఫైనల్ ఆన్సర్ అనేది రాదు. మనం రాసేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీ ఎవ్రీ స్టెప్ ఇంపార్టెంట్. ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాయడం, దానికి సంబంధించి ఫార్ములా రాయడం అండ్ స్టెప్ వైజ్ క్యాలిక్యులేషన్ చేయండి, ఓకేనా. మీకు ఇక్కడ ఏది ఎంసీక్యూ క్వశ్చన్ కాకపోతే డిస్క్రిప్టివ్ లో కంపల్సరీ స్టెప్ వైజ్ క్యాలిక్యులేషన్ చేయండి. అది మీ క్యాలిక్యులేషన్స్ ఎర్రర్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట, అట్లా స్టెప్ వైజ్ చేస్తే. సో ఈ మిస్టేక్స్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తుంటారు, వాటిని మీరు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం. కానీ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడానికి మీరు క్వశ్చన్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ డేటా ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, పవర్ ఫైండ్ చేయాలి, ఇచ్చిన డేటా ఏంటి, సో దాని రిలేటెడ్ ఫార్ములా ఏంటి, సో ఐడెంటిఫై ద కరెక్ట్ ఫార్ములా అండ్ దెన్ సబ్స్టిట్యూట్ విత్ ప్రాపర్ యూనిట్స్ అండ్ దెన్ సాల్వ్ స్టెప్ బై స్టెప్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా, అండ్ రైట్ ద ఫైనల్ ఆన్సర్ విత్ ద కరెక్ట్ యూనిట్స్. సో న్యూమరికల్స్ లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నాకు ఆన్సర్ వచ్చింది అన్న తొందరలో మీరు యూనిట్స్ రాయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్ వచ్చింది మీకు, ఫైనల్ ఆన్సర్ 10. సో 10 అని రాస్తా, ఫోకల్ లెంత్ 10 మీటర్సా, 10 కూరగాయల పండ్ల ఏంటి అది, సో ఆ 10 మీటర్సా సెంటీమీటర్సా, క్వశ్చన్ ప్రకారం ఆ యూనిట్స్ కూడా మీరు రిప్రజెంట్ చేయాలి. మీకు ఆన్సర్ మొత్తం వచ్చింది 10 అని రాసి వచ్చారు, మీరు బయటకు వచ్చేసి నాకు ఫుల్ మార్క్స్ అని చెప్తారు. బట్ ఈ 10 మీటర్స్ సెంటీమీటర్స్లో మీరు డినోట్ చేయనందుకు ఎగ్జామినర్ ఇక్కడ మీకు హాఫ్ మార్క్ కట్ చేస్తాడు, ఓకేనా.
సో ఇలాంటి కామన్ మిస్టేక్స్ వల్ల మనకు తెలియకుండానే మన పేపర్లో మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో వాటిని మీరు అవాయిడ్ చేయాలి స్టార్టింగ్ నుంచి. ఓకే, అండ్ న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇప్పుడు లైట్ చాప్టర్లో న్యూమరికల్స్ చేస్తున్నారు, బేసిక్ న్యూమరికల్స్ స్టార్ట్ చేయండి ఫస్ట్. వెరీ ఈజీ న్యూమరికల్స్ ఒక 10-15 చేయండి, అప్పటికి మీకు గ్రిప్ వస్తుంది. దాని తర్వాత కొంచెం మీడియం క్వశ్చన్స్కి వెళ్ళండి. ఓకేనా? అంటే సో వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ కాకుండా మోడరేట్ క్వశ్చన్స్, తర్వాత కొంచెం లెవెల్ పెంచండి. ఇట్లా మీరు లెవెల్ వైజ్ క్వశ్చన్స్ కనుక చేసుకుంటూ వెళ్ళారనుకోండి, వీక్లో ఒక రోజు మొత్తం క్వశ్చన్స్ చేయడానికే పెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ బేస్డ్ క్వశ్చన్స్, లైట్ చాప్టర్ బేస్డ్ క్వశ్చన్స్, హ్యూమన్ ఐ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈ న్యూమరికల్స్ చేస్తే మీకు ఏంటి అని అంటే ఒక ఫ్లో క్రియేట్ అవుతుంది. ఓహో ఇది ఇట్లా ఒక ఐడియా వస్తుంది అనమాట మీకు, సమ్మరీ లాగా మైండ్లో. సో ఇట్లా మీరు స్టెప్ బై చేస్తే మీకు ఈజీగా ఏ న్యూమరికల్ అయినా మీరు చేయగలుగుతారు ఫిజిక్స్లో. ఓకేనా? సో ఈ టిప్స్ని నేను ఏదైతే చెప్పానో సో వాటిని ఫాలో అవ్వండి అండ్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి సో మీ న్యూమరికల్స్ చేసే విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. So we'll meet in the next video. Till then, keep studying. All the very best. Bye.